శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. శ్రీ మేధా దక్షిణామూర్తియే నమ. శ్రీ లలితా త్రిపుర సుందరి పరాభట్టారికాయే నమ. ఐబిఎం ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా ధనుర్రాశిలోకి మనం వచ్చాం. ధనుర్రాశి 9వ భావము. ఇది ఎదురుకుండా ఉన్న మిథున రాశి బంధు సకుటుంబ సపరివారాన్ని చూపిస్తూ ఉంటే వాళ్ళతోటి సత్కర్మలు చేస్తూ హాయిగా ఆనందంగా ఉంటూ ఎటువంటి భాగ్యాలని ఇతను కలిగి ఉంటాడు ఆ వ్యక్తి అన్నది ఈ రాశి సూచిస్తూ ఉంటుంది. ఇందులో గనక పాపగ్రహాలు బలంగా ఉంటే గనక పుణ్యకర్మలు ఏవీ చెయ్యనివ్వవు. ఆ పుణ్యకర్మలు చేసే చోటుకి కూడా వెళ్ళనీయకుండా మనకి చేస్తూ ఉంటుంది. చాలా మంచి రాశి. ఇందులో ఎక్కువగా వేద పండితులు, పీఠాధిపతులు, అలాగే మఠాధిపతులు, టీచర్లు, వైద్యులు, ఇంకా ఒకరు కాదు అన్ని రంగాల వారు ఇందులో ఉంటారండి ధనుర్రాశిలో. ఎందుకంటే చతుర్థం మీనరాశి అయ్యి దానికి మళ్ళీ రాశ్యాధిపతి గురువు అయ్యేటప్పటికీ ఈ రంగం ఆ రంగం అని లేదు, అన్ని రంగాల్లోనూ రాణిస్తారు, ముందంజలో ఉంటారు. చాలా కరుకు స్వభావం అయి ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది, ముక్కు మీదే ఉంటుంది, మాట తప్పులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే తీపి పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మూలా నక్షత్రం అయితే కనుక కేతువు కాబట్టి కొంత తొందరగా బంధాలను దూరం అయిపోయి ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వారైతే వాళ్ళకి వారుగా వాళ్ళ బంధాలను దూరం చేసుకుంటూ ఉంటారు కోపంతో. అలాగే ఉత్తరా పల్గుని నక్షత్రం అయితే సుప్రిమసీ క్యారెక్టర్ వల్ల వీళ్ళకి కొంత దూరంగా జనం మసులుకుంటూ ఉంటూ ఉంటారు, జాగ్రత్తగా ఉంటారన్నమాట. మొత్తానికి ఈ రాశి వారితోటి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా విచిత్రమైన ట్విస్టులు ఇస్తూ ఉంటారు. ఈ ట్విస్టులను కూడా వీళ్ళు తట్టుకోవడం అనేది కష్టంగానే ఉంటూ ఉంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి ఇక ఈ పుణ్యకార్యాలు చేయడానికి, సత్కర్మలు చేయడానికి చాలా గొప్పదైన రాశి అని చెప్పుకున్నాం కదా. వీళ్ళు గోశాలలు నిర్మించడం, దేవాలయాలు కట్టించడం, దేవాలయాల నిర్వహణలు చేయడం, ఇలాంటి వాటిల్లో కూడా చాలా ఆరితేరి ఉంటారు. ఇక ఈ రాశివారు ముఖ్యంగా గురువుకు సంబంధించిన 21 నామాలు ఉన్నాయండి మహామంత్రార్ణవంలోను. చాలా గొప్పదైన నామాలు ఈ నామాలు. వీటికి శ్రీం చేర్చి చదివితే ఇవి మా ఛానల్ వారు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తారు, అందులో చూసుకోండి. ఈ నామానికి శ్రీం చేసి చేరిస్తే ధనం కావాలంటే ధనం, ఐశ్వర్యం, శోభ, కాంతి అని చెప్పుకోవచ్చు. శ్రీకి చాలా శక్తివంతమైన బీజాక్షరం కూడా. ఈ శ్రీని కలిపి ఈ నామాలకి చేర్చి 16 సార్లు రోజుకి చదువుకున్నట్లయితే ఇక్కడ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అలాగే దైవ అనుగ్రహం పూర్తిగా దైవాంశ సంభూతులుగా కూడా వీళ్ళని మనం చెప్పుకోవచ్చు. దైవ అనుగ్రహం కలుగుతుంది. అలాగే అందరితోటి రిలేషన్స్ అవి బాగుంటాయి. అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళే వారికి చాలా చక్కటి రాజమార్గం అనేది ఒకటి ఏర్పడుతుంది ఎల్లవేళలా అన్నది మనం చెప్పుకోవచ్చు. ఈ మహామంత్రార్ణవంలో అతి శక్తివంతమైన 21 నామాలు కూడా బృహస్పతికి సంబంధించినవి. బుద్ధిలో బృహస్పతి అంటారు. చాలా తెలివితేటలు కలిగి ఉంటారండి వీళ్ళు. చాలా బాగా అన్ని విషయాల్లోనూ జోక్స్ వేస్తూ, అలాగే నవ్విస్తూ, కవ్విస్తూ అన్ని విషయాల్లోనూ కూడా ముందంజలో ఉంటారు. చాలా తొందరగానే బంధాలు దూరం అయిపోతాయని చెప్పుకున్నాం కదా మూలా నక్షత్రానికి. ఈ నక్షత్రంతో పాటు కేతువు కూడా వీళ్ళ రాశిలో గనుక ఉంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా నలుగురితోటి మసులుకోవాల్సిన విషయం కూడా ఎంతైనా ఉంది. కాబట్టి ఏదైనా సరే విద్యలు అవి ఒక్కొక్కసారి ఆలస్యం అవుతూ ఉంటాయి. కాబట్టి 3 నక్షత్రాల వారికి కూడా ఇవన్నీ లేట్ అవ్వకుండా మనకి అన్ని రకాలుగా కూడా ఈ గురుగ్రహ మంత్రాలు అనేవి ఈ 21 కూడా చాలా ఉపయోగపడతాయి. అలాగే మీరు ఏ దేవతారాధనని చేసుకున్నా కూడా ముఖ్యంగా దక్షిణామూర్తి ఆరాధన చాలా విశేషమైన వ్యక్తిత్వ వికాసాన్ని ఇస్తూ, మాటని పొందుపరుస్తూ, సుప్రిమసీ క్యారెక్టర్ని తగ్గించి ముందంజలోకి తీసుకువెళ్తుంది. కాబట్టి రాశివారు దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం, దక్షిణామూర్తి లాకెట్ వేసుకోవడం, ఉంగరాన్ని ధరించడం, శుచి శుభ్రత పాటించడం, ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక చాలా మంచిది.